ఇప్పుడు మనం చూస్తున్న క్షేత్రం శ్రీ క్షేత్రం కోనకుంటలగా ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం. ఇక్కడ ప్రవేశించగానే ఎత్తైన మామిడి చెట్లు రోడ్డుకు అటూ ఇటూ సహజ తోరణాలుగా భక్తులకు స్వాగతం పలుకుతాయి. ఇక్కడ మరొక ఆకర్షణీయమైన తటాకం కలదు. ఈ కొలనులో కలువలు, పద్మాలు రెండూ మేళవించి భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఎత్తైన పర్వత శ్రేణులు, రథాలు, చేదబావులు, విశాలమైన స్నానపు ఘట్టాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ప్రాంతంలో ప్రధానంగా 3 పర్వతాలు కలవు. అందులో ఇప్పుడు మనం చూడపోతున్నది పరమశివుడు వెలసిన పరమ పవిత్ర పర్వతం. ఈ కొండపైన నందికి అభిముఖముగా పరమశివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ఇదే కొండపైనున్న మరో అద్భుతం, రాతి బండల మధ్యలో వెలసిన మంచినీటి కొలను. ఇది వేసవికాలంలో కూడా ఎండిపోకుండా వన్యప్రాణుల దాహం తీరుస్తూ ఉంటుంది. పక్షుల కిలకిల రావాలతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఈ ప్రదేశం.
ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఈ ప్రదేశం. కొండకు దిగువ ప్రాంతంలో ప్రకృతి వడిలో ఉంటుంది థియోసాఫికల్ సొసైటీ. ఈ సంస్థ గురించి పూర్తి సమాచారం మన ఛానల్లో ఉంది. కావలసిన వాళ్ళు చూడండి. దేవాలయం వెలుపల విశాలమైన ప్రాంగణం కలదు. ఎదురుగా ఉన్నటువంటి మండపాన్ని కేసర్ల రామస్వామి అనే వ్యాపారి స్వామివారి మొక్కు ద్వారా ఉరిశిక్ష నుండి బయటపడిన కారణముగా ఇక్కడ ఒక కోనేరు మరియు భక్తుల సౌకర్యార్థం మండపాన్ని నిర్మించారు. ఇదే ఇక్కడి ప్రధాన దేవాలయం. ఇక్కడ స్వామివారు కోనకుంటల రాయుడుగా భక్తులచే పూజలందుకుంటాడు. లోనికి ప్రవేశించగానే గరుడ ఆళ్వార్ దర్శనము ఇస్తారు. ఇదే ఇక్కడి ప్రధాన దేవాలయం. ఇక్కడ స్వామివారు కోనకుంటల రాయుడుగా భక్తులచే పూజలందుకుంటాడు. అంతేకాక ఇక్కడ మరొక విశిష్టత కలదు. స్వామిని శ్రీ కోనకుంట్ల లక్ష్మీ నరసింహస్వామిగా మరియు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడి భక్తులు కొలుచుకుంటూ ఉంటారు. ఒకే విగ్రహంలో 2 రూపాలతో దర్శనమివ్వడం ఇక్కడ స్వామివారి ప్రత్యేకత. ఇక్కడ ప్రతి శనివారం ఉదయం భక్తుల సందేహాలకు భగవంతుడే బదులిస్తుంటాడు. భక్తులు తమ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా అన్న సందేహంతో భగవంతుడి ముందు కూర్చోగా అర్చకులు వారు తెచ్చిన పుష్పాలను స్వామివారికి అలంకరిస్తారు. అలా అలంకరించి హారతి ఇవ్వగానే స్వామివారికి కుడివైపు నుండి పువ్వు జాలువారితే అది శుభసూచకంగా భావించి అనుకున్న పని నెరవేరుతుందని, ఎడమవైపున జారిపడినట్లయితే ఆ పని జరగదని, ఆ కార్యం ప్రారంభించకూడదు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. శుభకార్యాలు తలపెట్టడానికి వ్యాపార, ఉద్యోగ, వాహన కొనుగోలు, వివాహ సంబంధాలు వంటి అంశాలపై సందేహాలు అడగటానికి ఇక్కడికి అధికంగా సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ నిర్వహిస్తుంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణకు అత్యంత ప్రాధాన్యత కలదు. గిరి ప్రదక్షిణకు సంబంధించిన పూర్తి సమాచారం మరొక వీడియో చేశాను. ఛానల్లో ఉంది, చూడండి. ప్రధాన దేవాలయం దక్షిణ దిశగా వెళితే మనకు సిద్ధపుంగవులు తపస్సు చేసిన సిద్ధ గవి కనిపిస్తుంది. అతి పురాతనమైన పాముల పుట్టలు, మామిడి చెట్లు ఇక్కడ చూడవచ్చు. సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి గుహ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ సప్తమాతృకలు, వారి అన్న బండెన్న రూపంలో కొలువయ్యున్న పరమశివుడు దర్శనమిస్తాడు. ఇక్కడ సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ తపస్సు చేసి ఏర్పరచిన బ్రహ్మతీర్థముంటుంది. సంతానం లేనివారు బ్రహ్మతీర్థంలో స్నానమాచరించి కోరికలు కోరినట్లయితే వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం.
ఇలాంటి మరింత ఉపయోగకరమైన సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులతో పంచుకోండి. ఈ కోనకుంటలు క్షేత్రం చేరుకోవటానికి బి కోతకోట ప్రాంతం వారు యనమలపడి చేరుకోవాలి. అక్కడి నుండి కొంత దూరం మట్టిదారిలో ప్రయాణం చేస్తే రహదారికి చేరుకోవచ్చు. ఇక్కడి నుండి 4 కిలోమీటర్లు ఉంటుంది. చింతామణి నుండి వచ్చే భక్తులు భట్లపల్లి చేరుకోవాలి. అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది కోనకుంటలు. ఇక్కడి నుండి ఆటోలు అందుబాటులో ఉంటాయి.